మంగళూరు ఎగ్ కర్రీ. మంగళూరు ఎగ్ కర్రీ, సో డిఫరెంట్ అనమాట. సో వేరే స్టేట్ యొక్క కర్రీ స్పెషల్, ఎగ్ కర్రీ స్పెషల్. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనకు చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. యూజువల్గా ఎగ్ కర్రీ అంటే లైక్ వెరీ లిటిల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకుంటాము, బట్ హోల్సమ్గా సూపర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ముందుగా మనము పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కొన్ని డ్రై రోస్ట్ చేసేస్తాము. ఒక స్పూన్ ముందుగా మెంతులు, ధనియాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొబ్బరి పొడి, ఎండుమిర్చి కూడా, సో ఓకే పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ పట్టేద్దాం. ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా, సో మెయిన్గా మంగళూరు అని పెట్టాం కాబట్టి ఇది వాళ్ళ స్పెషల్ సీక్రెట్ రెసిపీ అనమాట. ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగతా కర్రీ ప్రాసెస్ లాగానే చేసేసుకోవాలి. ఓకే, ముందుగా కొంచెం నూనె, ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ టమాటో ముక్కలు, ఓకే, నెక్స్ట్ ఇందులోనే పౌడర్స్ యాడ్ చేద్దాం. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా, ఇందులోనే ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు, ఓకే, సో పర్ఫెక్ట్. నెక్స్ట్ ఎగ్స్ కూడా యాడ్ చేసేద్దాం. లైట్గా స్లిట్ చేసి కూడా వేస్తూ ఉంటారు, అట్లా కూడా వేయచ్చు, లేకపోతే ఇలా హోల్సమ్గా కూడా వేసేయచ్చు. అవును. ఓకే, సో కాస్త మగ్గనిద్దామా? అవును, మగ్గనిద్దాం. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఆ అరోమా కూడా తెలిసిపోతుంది మనకు, ఫ్లేవర్గా వస్తుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ముందు ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా. సో ఎలాగో మనం అది రోస్ట్ చేసే వేసుకున్నాం కాబట్టి లైట్గా ఆ ఫ్లేవర్ కోసం లాస్ట్లో వేయాలి. కరెక్ట్. నెక్స్ట్ కొబ్బరి పాలు. మంచి అరోమా వస్తుంది, ఫ్లేవర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
ఓకే లాస్యా, మంగళూరు ఎగ్ కర్రీ రెడీ. యమ్మీ యమ్మీ మంగళూరు ఎగ్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మంగళూరు ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, ఉల్లిపాయ 1, బంగాళదుంప 1, కొబ్బరి పాలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, టొమాటో 1, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. మంగళూరు ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి, ఎండు మిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత చింతపండు గుజ్జు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన కోడిగుడ్లు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొబ్బరి పాలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మంగళూరు ఎగ్ కర్రీ రెడీ.